కథలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాశీ మచిలీ కథలలోని వీరప్రతాపుని కథలలో చివరిదైన హేమ కథకు స్వాగతం. వీరప్రతాపుని నలుగురు కొడుకులు కన్యలను అన్వేషిస్తూ దేశాటనానికి వెళ్ళారు కదా. వాళ్ళలో ఎవరెవరు ఎలాంటి కన్యను పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ విశేషాలేమిటి, వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారా, వీరప్రతాపుని దగ్గరికి వచ్చారా, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకు మునుపు వీడియోలో విజయుడు చంద్రుడు కలుసుకున్నారని చెప్పుకున్నాం కదా. ఇద్దరు భార్యలను కోల్పోయి బాధపడుతున్నారు, ఒకరినొకరు ఓదార్చుకున్నారు. తర్వాత మర్నాడు ఉదయం బయలుదేరి స్వదేశానికి వెళ్తూ కొన్నాళ్లు ప్రయాణించి ఒకనాటి రాత్రి భీమవర్మ పాలించే విజయపురానికి చేరుకున్నారు. విజయుడు కొంతకాలం క్రితం భీమవర్మ పరిపాలించే విజయపురాన్ని పరిపాలించాడు కదా. అక్కడ వాళ్ళు స్థాపించినటువంటి ఒక ధర్మసత్రంలోకి వెళ్ళి వాకప్ చేశారనమాట. విజయుడు ఎవరు, ఎన్టీఆర్. ఆ సత్రం విజయుడనే మహానుభావుడు కట్టించాడని, అతడు స్వర్గస్థుడయ్యాడని అక్కడి వారు చెప్పారు. అది విని ఆ సత్రంలో తాను చేయించిన పనులను గురించి చంద్రునికి చెప్తూ సత్రం నలుమూలలా తిరుగుతుంటే ఒకచోట ఒక శిలాశాసనం కనిపించింది. అది చూసి అక్కడ నుండి నడుస్తుంటే వాళ్లకు ఒక గదిలోంచి కొన్ని మాటలు వినిపించాయి. అన్నా, వాళ్ళకి మొదటి నుంచి మనం అంటే అసూయనే. రుచిల గురించి ఎంత చెడ్డగా మాట్లాడాడో. ఆమె బుద్ధి భ్రష్టు పట్టిందట, ఆమెను వదిలేయాలట. వాడికి గర్వం, తాను యక్షకాంతం దక్కించుకున్నాడుగా. వాడి భార్య నువ్వు చూసావా? సరిగా చూడలేదు, నాకు రుచిరే బాగుంది. నువ్వు దొంగిలించిన వీడన్నిటి పిలిపించి చూడకపోయావా? ఆ ప్రయత్నము చేశాను. ఎన్ని పాటలు పడ్డా వీణను సవరించడమే తెలియలేదు. ఆ వీణని ఏం చేశావు? దారిపత్యం లేక ఒక బ్రాహ్మణుని కమ్మేశాను. అయ్యో, ఎంత పని చేశావు? ఆ బ్రాహ్మణుని వెరుగుదువా? అతను మార్గస్థుడు. ఒక దుకాణంలో తవ్వెడు బియ్యానికి బేరమాడుతుంటే బియ్యం ఇచ్చి వీణ తీసుకెళ్ళాడు. నువ్వు వీణ తెచ్చినట్టు చంద్రుడు ఎరుగునా? తెలిస్తే తీసుకురనిస్తాడా? చంపేశాను. అవును, నువ్వు విజయ్ని చంపి హేమను తీసుకువచ్చావా? కానీ ఏం లాభం, ఆమె నా మాట విన్నది కాదు. అడవిలోకి తీసుకెళ్ళి నిర్బంధించలేకపోయావా? చేయవలసిందంతా చేశాను. చంపుతానన్నా లొంగకపోతే బావిలో తోసి చంపేశాను. ఎవరో బ్రాహ్మణుడటుగా వస్తుంటే పారిపోయి వచ్చాను. మంచి పని చేశావు. మన ఇద్దరం తండ్రి గారి దగ్గరికి వెళ్ళి రాజ్యం చేసుకుందాం. పెళ్ళి లేకుండా నేను వస్తే నాన్నగారు ఆక్షేపిస్తారు. నీకైతే రుచి ఉంది కదా. దానికి చింతెందుకు? నీకు ఇష్టమైన స్త్రీని ఎంచుకో. రాత్రికి కన్నం వేసి తెచ్చిస్తాను. అలా అయితే బిచ్చగాడి వేషం వేసుకొని రేపు ఊరంతా చూసొస్తాను. చాలా రాత్రైంది, పడుకో. 4 రాత్రుల నుండి రుచిలకు నిద్రలేదు. చిన్న కన్నం వేయగా చిక్కులొచ్చాయి, తప్పించుకున్నాము. రాత్రికి రాత్రి నడిచి ఇంత దూరం రావడం వలన నిద్రపోయింది, లేకపోతే చాలా బాగా మేలుకొని ఉంటుంది. ఆ మాటలు విన్న విజయుడు చంద్రుడు కూడా ఆశ్చర్యపోయారు. చూడు, బాణుడు ఎలాంటి పని చేశాడో. నన్ను చంపి నా భార్యను నూతిలో పడతోశాడు. ఆమె ఎన్ని బాధలు పడిందో, ఉన్నదో లేదో. ఇలాంటి వాళ్ళు క్షత్రియ వంశంలో ఎందుకు పుడతారో. కత్తిపు, వాడిని ఇప్పుడు చంపేస్తాను అని విజయుడు ఆవేశపడుతుంటే, అన్నా, వదినకి ఏమీ అపకారం జరిగి ఉండదు. ఆ బ్రాహ్మణుడెవరో ఆమెను రక్షించి ఉంటాడు. ఎంతైనా వాళ్ళు నీ తమ్ముళ్లను చంపడం ధర్మం కాదు అని శాంతింపజేశాడు చంద్రుడు. తెల్లవారాక అన్నదమ్ములు ఒకరినొకరు ఎదురుపడ్డారు. క్షేమంగా ఉన్నారా అంటే క్షేమంగా ఉన్నారా అని ఒకరినొకరు పలకరించుకొని కౌగులించుకున్నారు. అప్పుడు భానుడు, అన్నా, నువ్వు వదిన దూరంగా చెట్టు కింద పడుకున్నారు కదా. ఒక పెద్ద పులి నా మీదకి దూకపోయింది. నేను తప్పించుకొని పారిపోయాను. కొన్ని రోజులకు అక్కడి వచ్చి చూస్తే మీరు లేరు. అప్పుడు రాముడు కూడా, తమ్ముడు, నువ్వు ఆ సత్రంలో మరో గదిలో పడుకున్నావు కదా. రాజభటులు మమ్మలను శోధించడానికి వచ్చారు. అది తెలిసి మేము పారిపోయాము అన్నాడు. వాళ్ళు చెప్పిన అబద్ధాలు విని వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత విజయుడు తన తమ్ముళ్లతో, మనం ఇల్లు విడిచి చాలా కాలమైంది. మన తల్లిదండ్రులు మన కోసం ఆరాటపడుతూ ఉంటారు. మనందరం ఇంటికి పోదాం అన్నాడు. చంద్రుడు సరేనన్నాడు. కానీ బాణుడు, రాముడు మరికొంతకాలం దేశాటన చేయాలన్నారు. అందరూ కలిసి బయలుదేరారు. విజయుడు తన భార్య జాడ తెలుసుకునేందుకు బలవర్ధనుడి రాజ్యం వైపు వెళ్ళాలనుకున్నాడు. చంద్రుడు కూడా తానటే వస్తానని అన్నాడు. మధ్యలో ఒక గ్రామం పొలిమేరలో భోజనం కొరకు నూతి దగ్గర ఆగారు.
రుచిర బావి దగ్గరికి వెళ్ళి బావిలోకి తొంగి చూసి, అయ్యో అయ్యో, ఈ నూతిలో ఇద్దరు స్త్రీలు మునుగుతూ తేలుతూ ఉన్నారు అని గట్టిగా కేకలు వేసింది. విజయుడు చంద్రుడు గబగబా వెళ్ళి నూతిలోకి తొంగి చూస్తుండగా భానుడు రాముడు వాళ్ళ కాళ్ళు పట్టుకొని నూతిలోకి తోసేశారు. తర్వాత వాళ్ళు ఎక్కడికో పారిపోయారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలోని ఒక ధనవంతుడి ఇంట్లో దొంగలు పడి వెండి బంగారాలు ఉన్న పెట్టెలను ఎత్తుకొని పారిపోతున్నారు. గ్రామస్తులు వారిని తరుముతుంటే ఆ పెట్టెలను వీరున్న బావిలో పడేసి పారిపోయారు. అది చూసి గ్రామస్తులు గొలుసులు, పాతాళగరిగే, పగ్గాలు వంటివి తెచ్చి బావిలో దిగి వెతకడానికి ప్రయత్నం చేశారు. అందుకని బావిలోకి చూశారు. అంతకుముందు బావిలో పడిన రాజకుమారులు ఈత వచ్చు కనుక పైకి తేలి పక్కనున్న రాళ్లను గట్టిగా పట్టుకొని ఉన్నారు. వాళ్ళని చూసి గ్రామస్తులు దొంగలు దొంగలు అని అరిచి నూతిలోనికి దిగడానికి సాహసించలేదు. యజమాని డబ్బు ఆశ చూపగా కొందరు దిగి ఊపిరి పరీక్షించి వీడు చచ్చిపోయారు అని కేకలు వేయగా వారిని పైకి తీయడానికి గంపలను దింపారు. వాళ్ళు పైకి లాగబడ్డాక వీరిని దొంగలు కాదని గుర్తించి ఆ యజమాని మజ్జిగాన్నం తెప్పించి పోసి శరీరానికి కాపడం పెట్టగా చెమటలు పట్టాయి. తర్వాత ఆ యజమాని వారిని ఇంటికి తీసుకువెళ్ళి మరికొంత ఉపచారాలు చేయగా మర్నాటికి వారికి తెలివచ్చింది. విజయుడు చంద్రుడు అతను చేసిన ఉపకారానికి చాలా సంతోషించారు. కొంతకాలం అతని దగ్గరుండి తమ వృత్తాంతం చెప్పి మళ్ళీ బయలుదేరి కరిపురం చేరారు. అక్కడ రాజమార్గంలో వెళ్తుండగా వీణావాదన పరీక్షా మందిరం అనే ప్రకటన కనపడింది. అదేమిటో చూద్దామన్నాడు చంద్రుడు. ఈరోజు చాలా సమయమైంది, రేపు వద్దాంలే అన్నాడు విజయుడు. ఇంతలో లోపటి నుండి ఎవరో వచ్చారు. విషయం ఏమిటని అడిగారు విజయుడు చంద్రుడు. ఇక్కడ ఒక విపరీతపు వీణ ఉంది, దానిని శృతి చేసిన వారికి పారితోషికం ఇస్తానని మా రాజపుత్రిక ప్రకటించగా ఎందరో ప్రయత్నించి విఫలమైనారు. మీరు కావాలంటే ప్రయత్నించండి అన్నాడు. చంద్రుడు ఆ వీణను చూసి నాదే నాదే అని ఆనందంతో గెంతులు వేశాడు. విజయుడు అక్కడున్న అధికారులతో మేము ఈ వీణను మీటి పాడగలం, దానివలన మాకొచ్చే లాభం ఏమిటి? మీ రాజపుత్రిక ఎవరు? ఎందుకు ఈ శాసనం చేసింది అన్నాడు. అవేవి మాకు తెలియవు, మీ పేర్లు చెబితే రాజపుత్రికకు తెలియజేస్తాం అన్నారు వారు. రాజకుమార్తె అప్పటికప్పుడే సభ ఏర్పాటు చేయమని తన 12 ఏళ్ల కొడుకును పంపింది. ఆ పిల్లవాడిని చూడగానే విజయుడిలో అపూర్వమైన ప్రేమపూర్వక స్పందనలు కలగసాగాయి. ఈ బాలుడిలో నీ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, నా కుడికన్ను అదురుతుంది, ఇది శుభసూచకం అన్నాడు చంద్రుడు. చంద్రుడు వీణ మీద మోహనరాగం ఆలపించగా అందరూ మోహపరవశులైపోయారు. విజయుడు ఆ బాలుడి దగ్గర చేరి వివరాలు అడిగాడు. దానికి ఆ బాలుడు, నేను విజయుని కుమారుడిని, నా తల్లి పేరు హేమ, నా పేరు గజదత్తుడు అని తెలిపాడు. మీ తండ్రి ఎక్కడుంటాడు? మా తల్లి ఎరుగును, మాకు మీ తండ్రి గారితో బాంధవ్యమున్నది, అందుకే నిన్ను ఇంతగా చూస్తున్నాం, ఈ విషయం మీ తల్లిగారితో చెప్పు అన్నాడు విజయుడు. గజదత్తుడు తల్లి వద్దకు పోయి సభా విశేషాలు తెలుపుతూ వీణ మీద రాగం పలికించిన వారికి తండ్రిగారితో బాంధవ్యం ఉన్నదట అన్నాడు. వెంటనే ఆమె భటులను పంపి ఉన్న పళంగా వారిని తీసుకురమ్మన్నది. అదేమిటి, ఎన్నిసార్లు అడిగినా రాజపుత్రిక అంటారేం? మీ దేశానికి ప్రభువు లేడా? వచ్చిన వారినందరినీ మీ రాజపుత్రిక అంతఃపురానికి రప్పించుకుంటుందా? ఆమె భర్త ఎవరు అని అడిగారు. అయ్యో, మీరెరుగరా, ఇప్పుడు ఆమె దేశాన్ని పాలిస్తుంది. ఆమె భర్త పేరు విజయుడు. స్వర్గస్థుడైన తండ్రికి పుత్ర సంతానం లేదు. రాజపుత్రిక పేరు హేమ. ఇందాక వచ్చిన వాడు ఆమె కొడుకు. సుగుణాలలో ఆమె అరుంధతి అనుకోండి, అతి పవిత్రురాలు అంటూ అంతఃపురంలోనికి తీసుకెళ్లాడు. గజదత్తుడు వారికి ఎదురొచ్చి ఆహ్వానించి రత్నపీఠాల మీద కూర్చోబెట్టాడు. తెరచాటు నుండి చూసిన హేమ పరుగు పరుగున వచ్చి విజయుడి పాదాల మీద వాలి, మీరు జీవించి కుశలంగా వచ్చారా అని ఆనంద బాష్పాలు రాల్చింది. విజయుడు ఆమెను లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు నన్ను ఎందుకు వదిలి వచ్చావు హేమ అని విజయుడు అడిగాడు. దానికి ఆమె ఇలా చెప్పసాగింది. మనం చెట్టు కింద నిద్రపోతుంటే మీ సోదరుడు కత్తితో మీ మెడ మీద వేటు వేసి నన్ను లేపి బలాత్కారం చేయబోయాడు. మిమ్మల్ని వధించినట్లు చూడగానే నేను మూర్ఛపోయాను. ఆ స్థితిలో నన్ను ఒక అడవికి తీసుకువచ్చాడు. నన్ను భార్యగా ఉండమని నిర్బంధించాడు. నేను ఎంతకు ఒప్పుకోకపోవడంతో నన్ను ఒక నూతిలోకి తోసి పారిపోయాడు. అంతలోనే ఒక బ్రాహ్మణుడు ఆ నూతి వద్ద స్నానం చేయడానికి వచ్చి నన్ను చూసి పైకి తీసి అగ్రహారంలోని తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టుకుని కాపాడాడు. నేనప్పటికీ గర్భవతిని. 10వ మాసంలో బిడ్డ పుట్టాడు.
మాకు ఏ లోటు లేకుండా జాతకర్మ నామకర్మాదులు చేశాడు. ఆ అగ్రహారం అరణ్య మధ్యంలో ఉంది. వీడికి 5 ఏళ్ళప్పుడు అగ్రహారంతో పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఒక ఏనుగు వీడిని ఎత్తుకొని అడవిలోకి తీసుకొని పోయింది. నేను గుండెలు బాదుకుంటూ అది వెళ్ళిన వైపు వెళ్ళాను. ఆ బ్రాహ్మణుడు నన్ను అనుసరించాడు. నేను నిస్తేజంగా చూస్తూ మరణమే శరణ్యం అనుకున్నాను. కానీ ఆ బ్రాహ్మణుడు, నీ కుమారునికి ఏమీ భయం లేదు, రాజవుతాడు, నువ్వు మళ్ళీ నీ పతిని కలుసుకుంటావు, నేను లగ్నం కట్టి చూశాను అంటూ నన్ను ఇంటికి తీసుకుపోయాడు. కొడుకు మీది బెంగతో నిద్రాహారాలు మాని నేను కృషిస్తూ దినం ఒక యుగంలా గడుపుతుంటే ఒకనాడు రాజభటులు వచ్చి, ఏనుగు ఎత్తుకుపోయిన పిల్లవాడి తల్లెవరు అంటూ అడుగుతూ వచ్చారు. ఆ పాపాత్మురాల్ని నేనే అని చెప్పగా, మీ పుత్రుడు కుశలంగా ఉన్నాడు, మిమ్మల్ని చూడాలని తొందరపడుతున్నాడు అన్నారు. నేను పొంగిపోయి, నిజమేనా, నా కొడుకు ఎలా బతికాడు అని అడిగాను. మా రాజుగారికి వేటలో మంచి ప్రావీణ్యం ఉంది. మొన్న ఏనుగు తొండంతో మీ అబ్బాయిని పట్టి తీసుకుపోతుండగా దాని నుంచి మీ వాడిని తప్పించారు. మీ వాడు అమ్మ తాత అని ఏడుస్తుంటే ఎక్కడున్నారని అడిగి ఈ దిశ చూపగా గ్రామాలలో ఈ వార్త చెప్పి వీడి తల్లిని తీసుకురమ్మని పంపారు అన్నాడు. ఆ కరుణామయునికి ఏ దేశం, ఇక్కడికి ఎంత దూరం? కరిపుర ప్రభువు బలవర్ధన మహారాజు నీ పుత్రుని రక్షించారు. ఆ దేశానికి ఇక్కడ నుండి 3 రోజులు ప్రయాణం చేస్తే కానీ చేరలేం అన్నారు. నేను బ్రాహ్మణునితో, ఆ రాజు మా తండ్రి, నన్ను కులటగా భావిస్తాడో ఏమో, ఏం చెయ్యాలి అని అడగ్గా, నేను నీతో వచ్చి నా కూతురిగా చెప్పి అన్ని సంగతులు సమయోచితంగా తెలియచేస్తాను అంటూ ఆయన నాతో కూడా బయలుదేరాడు. అక్కడ నన్నెవ్వరూ గుర్తుపట్టలేదు. నా కొడుకుని చూడటమేమిటి, ఆనందంగా కౌగులించుకొని ఏడ్చాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి, తల్లి, మీ తండ్రి భార్య మాటలు విని నిన్ను శిక్షించడానికి వెదికిరమ్మని చారులను పంపగా, మీరు మొదట నివసించిన ఇంటి యజమానుడు మీరు ఆడుకున్న మాటలు విని ఉండడం చేత ఆ వృత్తాంతం మీ తండ్రికి చెప్పాడట. దాంతో నిజం తెలిసి నీ కోసం చాలా విచారిస్తూ నిన్ను వెదికి తెమ్మని నలుమూలలకి దూతలను పంపాడట. నీ సవతి తల్లిని కారాగారంలో ఉంచి నిజం చెప్పమని నిర్బంధిస్తున్నాడట. కనుక నీ వృత్తాంతం ఆయనకు చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను అన్నాడు. నేను అంగీకరించాను. ఆయన వెళ్ళి ఏం చెప్పాడో మా తండ్రి దుఃఖిస్తూ నా వద్దకు వచ్చాడు. నా వృత్తాంతమంతా తెలుసుకున్నందువల్ల అతను నా తల్లిని చంపబోయాడు. కానీ నేను వారించాను. మీ కంఠం మీద కత్తిని చూడడంతోనే మూర్ఛపోయిన నాకు మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలియలేదు. మీ క్షేమం తెలుసుకురమ్మని దేశాలకు దూతల్ని పంపినా సమాచారం దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత మీ ముద్రిక ఉన్న ఉంగరం ఒక వైద్యుడు అమ్ముతుంటే రాజభటులు పట్టుకొని తీసుకువచ్చారు. అది మీ ఉంగరమే. ఆ వైద్యుడు ఒకనాడు ఒక చెట్టు కింద కత్తివేటికి మృతప్రాయుడుగా పడున్న పురుషుణ్ణి బతికించిన వైనం చెప్పి ఆ ఉంగరం అతను కానుకగా ఇచ్చాడన్నాడు. అతని మాట నిజమేనని నిర్ధారించుకున్నాను. అంతలో మా తండ్రి చనిపోయారు. రాజ్యాన్ని నా స్వాధీనం చేసి వయసు రాగానే మనవడికి పట్టాభిషేకం చేయమని చివరి మాటగా చెప్పాడు. అప్పటి నుంచి నేను రాజ్యపాలన చేస్తున్నాను. మీ వార్త తెలుసుకునేందుకు ఎవరేం వింత వస్తువు తెచ్చినా నా వద్దకు పంపేటట్లు ప్రకటన చేయించాను. కొన్ని నెలల కిందట ఒక బ్రాహ్మణుడు ఈ వీణను తెచ్చి ఇచ్చాడు. తనకు మంచి వీణా పాఠవం ఉన్నా దానిని శృతి చేయలేకపోతున్నానని, మానవ వీణలా లేదని ఒక బాటసారి తనకు అమ్మాడని ఆ వీణని నా వద్దకు పంపాడు. నేను దానిని పరిశీలించగా దాని మీద సన్నగా వీరప్రతాప కుమారచంద్ర అని చెక్కబడి ఉంది. దానితో అలా ప్రకటన చేయించాను. ఆ వీణే మళ్ళీ మీ దర్శనం చేయించింది. మీ రాక కోసమే ఇన్ని ప్రయత్నాలు చేశాను. దీనిలో ఏమాత్రమూ అసత్యం లేదు. నన్ను పవిత్రంగా నమ్మి స్వీకరించండి. వీడిని గజం ఇచ్చింది కనుక గజదత్తుడని మా తండ్రి పేరు పెట్టాడు. విజయుడు చంద్రుడు తాము పడ్డ కష్టాలన్నీ ఆమెకు చెప్పారు. ఆ రాత్రి చంద్రుడు ఏకాంతంలో వీణ మీద పాట పాడి చారుమతిని రప్పించుకొని జరిగిందంతా చెప్పాడు. ఇకపై ఆ రాగాన్ని వీణ మీదే కాక నోటితో పాడినా వస్తానందామె. ఆమెను హేమకి చూపగా చాలా మన్నించింది. చారుమతి 2 రోజులుండి గజదత్తుడికి మంచి కానుకలిచ్చి వెళ్ళింది. రాజపుత్రులిద్దరూ మళ్ళీ ప్రయాణం చేసి తమ దేశం చేరుకున్నారు. మారువేషంలో ఒక అంగడికి పోయి, ఈ దేశపు రాజు పేరేమిటి, సంతతి ఉందా అంటూ వివరాలు అడిగారు. ఆ కోమటి, మా రాజుకున్న సంపద కుబేరుడికి కూడా లేదు. కానీ వారి 4 కొడుకులు కన్యలను పెళ్లి చేసుకుందుకని 14 ఏళ్ల కిందట రాజ్యం విడిచి వెళ్ళారు. పెద్దవాడు కడపటివాడు తమ సొమ్ము హరించి చనిపోయారంటూ
రెండో కొడుకు మూడో కొడుకు కొన్ని నెలల కిందట వచ్చారు. తమ సోదరులు చనిపోయినట్లు ఒక చిన్నదానితో సాక్ష్యం ఇప్పించారు. కానీ వారి మాటలు ఎవ్వరూ నమ్మలేదు. వారు వీరికంటే రూపవంతులు, గుణవంతులు. రాజు పెద్దవాడైపోయాడు. భానుడనే రెండవ కొడుకే రాజ్యం ఇస్తాడనుకుంటున్నారు. పుత్రశోకం ఆయనను చాలా కుంగదీసింది అంటూ పరిస్థితి వివరించాడు. రాజకుమారులు తమ విడిదికి పోయి మర్నాడు తమ రాకను తెలుపుతూ తండ్రికి వర్తమానం పంపారు. రాజు మహదానందంగా మేళతాళాలతో వారిని కోటలోనికి తీసుకువచ్చి వారి మాటలు విన్నాడు. వారి తల్లుల ఆనందం చెప్పనలవి కాదు. మర్నాడు రాజు సభ ఏర్పాటు చేశాడు. దానికి అందరూ హాజరయ్యారు. ఆ సభలో రాజపుత్రులు ఇరువురు తమ వృత్తాంతాలను వివరించి సోదరులు చేసిన ద్రోహకృత్యాలన్నీ చెప్పారు. రాజు అక్కడికక్కడే తన రాజ్యం అంతటినీ తన పెద్ద కొడుకు విజయుడి అధీనం కావించాడు. నేరస్తులను విడవడం నేరమని రెండవ మూడవ కొడుకులను కోట ముందు ఉన్న స్తంభాలకు కట్టి వారానికి ఒకసారి 12 దెబ్బలు కొట్టి ముఖం మీద ఉమ్మేటట్లు, వారితో పాటు రుచిర మొహం మీద కూడా ఉమ్మేటట్లు శిక్ష విధించాడు. వారి అనంతరం వారి విగ్రహాలను సంవత్సరానికి ఒకసారి అలా చేస్తుంటారు. ఆ నగరమే ఈ సింధుబా నగరం. ఇది జరిగి చాలా కాలమైన ఆ సంతతి వారు నేటికి ఇలా చేస్తున్నారు. ఈ మజిలీలో గోపాలకుడు చూసిన వింతకు సంబంధించిన కథను మణిశుద్ధుడు వివరించాడు. వచ్చే వీడియోలో హాస్యాన్ని పండించే కథలతో మళ్ళీ కలుసుకుందాం. సెలవా మరి.